హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో లెవెల్ 3 ప్రాబ్లమ్స్లో ఉన్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x² + px + p³ = 0 వేర్ p0 = 0. ఇఫ్ ద పాయింట్ ఆల్ఫా, బీటా లైస్ ఆన్ ద కర్వ్ x = y², దెన్ ద రూట్స్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ ఆర్ అని అడిగినారు. సో ఎట్లా అంటే ఫ్రెండ్స్, ఇది ఒక ఈక్వేషన్ ఇచ్చినారు, దానికి ఆల్ఫా, బీటా అనేటివి రూట్స్ అన్నారు. అది కాక y² = 4ax అనే ఫామ్లో ఉంది కదా, ఇది x = y² అంటే పారాబోలిక్ ఫామ్, ఇది పారాబోలిక్ ఈక్వేషన్. ఆ కర్వ్కి ఆల్ఫా, బీటా అనేది పాయింట్ టచ్ అవుతుంది. సో ఆల్ఫా, బీటా అంటే రూట్సే, అంటే దీని x యాక్సిస్ ఆల్ఫా, y యాక్సిస్ బీటా, ఈ పాయింట్ అనేది దీంట్లో ఉంది, టచ్ అవుతుంది అని అడిగినారు, లైస్ అవుతుంది. దెన్ మనం ఏం కావాలా, ఆల్ఫా, బీటా వాల్యూస్ కనుక్కోవాలా. సో ఇది చాలా సింపుల్ ప్రాబ్లమే. ఇట్లాంటివి కన్ఫ్యూజ్ చేసేకి జేఈఈ మెయిన్స్లో, ఏపీ సెట్లో అడుగుతూ ఉంటారు. ఇదే క్వశ్చన్ ఎగ్జాక్ట్ అడగకపోయినా కానీ ఇలాంటి మోడల్స్ ఖచ్చితంగా అడుగుతారు. సో ఈ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకి ఆటోమేటిక్గా మనము దీన్ని అనలైజ్ చేయొచ్చు ఈజీగా. సో ఈ ప్రాబ్లం ఎట్లా చూద్దాం. గివెన్ x² + px + p³ = 0, దానికి ఆల్ఫా, బీటా రూట్స్ అనుకుంటాం. ఓకే, సమ్ ఆఫ్ రూట్స్ ఏమవుతుంది, -b/a అంటే -p వస్తుంది. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా, బీటా = p³ మనం పెట్టుకుంటాం. ఇంకో కండిషన్ ఏమి ఇచ్చినారు, ఇఫ్ ఆల్ఫా, బీటా పాయింట్ లైస్ ఆన్ ద కర్వ్ x = y², దెన్ ఇక్కడ y² = 4ax అనే ఫామ్లో ఉండే కర్వ్, పారాబోలిక్ కర్వ్ ఇది, దాంట్లో ఆల్ఫా, బీటా అనే పాయింట్ లై అవుతుంది అన్నారు. అట్లాంటప్పుడు ఏమవుతుంది, x యాక్సిస్ దగ్గర x ప్లేస్లో ఆల్ఫా పెట్టుకుంటాం, y ప్లేస్లో బీటా పెట్టుకుంటాం. ఆల్ఫా = β², దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. ఇప్పుడు మనకి ఏం కావాలా, ఈ రెండింటిని ఒకసారి సాల్వ్ చేస్తాం, మనకి ఆల్ఫా, బీటా వాల్యూస్ వచ్చేస్తాయి. సో ఫస్ట్ ఈ రెండు చూద్దాం. ఆల్ఫా = β² కదా, సో ఆల్ఫా, బీటా = p³ అని రాసుకుంటాం. ఆల్ఫా ప్లేస్లో β² రాసుకుంటాం. అప్పుడు β² × బీటా = p³ అవుతుంది ఈక్వేషన్ 1 నుంచి. సో β³ = p³, బీటా = p. సో బీటా = p అని మనకి ఈ రెండు సాల్వ్ చేసింటే వచ్చింది. నెక్స్ట్ ఈ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తాం. ఆల్ఫా + బీటా = -p. ఇక్కడ ఆల్ఫా అంటే ఏంది, β² కదా, β² + బీటా = -p. బీటా అంటే ఏంది, p కదా, p² + p = -p. p² = -2p, p = -2. సో p వాల్యూ -2 వచ్చింది, అంటే బీటా వాల్యూ కూడా -2 అని అర్థం. p = బీటా = -2. నెక్స్ట్ ఆల్ఫా + బీటా = -p కదా, సో మనకి ఆల్ఫా వాల్యూ కావాలా. ఆల్ఫా + p = -p, బీటా ప్లస్లో p సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆల్ఫా = -2p, ఆల్ఫా = -2 టైమ్స్ ఆఫ్ p అన్నా కూడా -2. సో -2 × -2 4 అయిపోతుంది. ఆల్ఫా వాల్యూ 4 అవుతుంది. బీటా అంటే -2 అంటే p. ఓకే, దెర్ఫోర్ మనకి ఆల్ఫా = 4, బీటా = -2 వచ్చింది. ఆల్ఫా, బీటా వాల్యూస్ 4, -2. ఇది ఎక్కడ ఉంది ఆప్షన్స్లో, ఆప్షన్ 1లో ఉంది. Therefore option 1 is correct. So thanks for watching friends. Please support me by like, share and subscribe our channel.